నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఉజ్జయిని మహంకాళి బోనాలను ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన. సిగాది పరిశ్రమ పేలుడులో ప్రేమ జంట సజీవ దహనం, ఇరు కుటుంబాల్లో విషాదం. చూపరులను ఆకట్టుకున్న వికారాబాద్ జిల్లాలో నాగుపాముల సయ్యాట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నాగుపాముల సయ్యాట దృశ్యాలు. సామాన్య ప్రజలకు అండగా నిలుస్తాం. నవోదయం పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన. ఏసీబీ వలలో చిక్కుకున్న అవినీతి చేపలు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ సిబ్బంది. కొబ్బరి వ్యర్థాల శిక్షణతో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శిరీష వెల్లడి. ఇక బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు కొబ్బరి వ్యర్థాలతో వస్తువుల తయారీపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు సంయుక్తంగా హస్తకళలపై ఆసక్తి ఉన్న యువతి యువకులు, నిరుద్యోగ మహిళలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శిక్షణా శిబిరంలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డు పొందిన బీహార్కు చెందిన నికుంజ విహారీ శిక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కొబ్బరి సేల్స్తో వివిధ రకాల శిక్షణ కల్పిస్తున్నట్లు వివాహకులు వెల్లడించారు. ఇక శిక్షణ పొందిన యువతి యువకులు, నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందవచ్చని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శిరీష తెలిపారు. సహకారంతో కొబ్బరి హస్తకళ నైపుణ్య అభివృద్ధిపై 6 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించడమైనది. ఈ కార్యక్రమము జూన్ 30 నుండి జూలై 5వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా ఔత్సాహిక యువకులు, అలానే మహిళలు, నిరుద్యోగ మహిళలు ఎవరైతే ఆసక్తి కలవారో వారు కొబ్బరి నుండి మరియు కొబ్బరి చిప్పల నుండి, కొబ్బరి వ్యర్థాల నుండి కూడా వాటిని అనవసరంగా పాడేయకుండా వాటికి విలువ జోడించి, కొబ్బరి చిప్పలకు విలువ జోడించి వాటి నుండి అద్భుతమైన వస్తువుల్ని తయారు చేయడంపై ఈ యొక్క నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు వాళ్ళు నియమించినటువంటి శ్రీ నికుంజ్ గారు అని బీహార్ నుండి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్తో ఈ 6 రోజుల పాటు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆసక్తి కల యువకులు అలానే నిరుద్యోగ మహిళలు కూడా ఇందులో నేర్చుకుంటున్నారు. 15 మంది ముఖ్యంగా నేర్చుకుంటున్నారు. ఏంటంటే కొబ్బరి చిప్పల నుండి వాటిని ఎటువంటి వినూత్నమైన यहाँ पे कोकोनट बोर्ड के थ्रू ही हम आए हैं ट्रेनिंग देने के लिए। 1 से 1 सप्ताह का यहाँ पे ट्रेनिंग प्रोग्राम है। बच्चे लोग से आप पूछ सकते हैं किस तरह का प्रशिक्षण हो रहा है। प्रशिक्षण में मैं रद्दी सामान को जो वेस्ट है उसको मैं बेस्ट बनाता हूँ। अगर ये कोई नारियल 20 रुपये का है तो अगर कलाकार के अंदर हुनर है तो वो 200 रुपये का, 2000 का एक नारियल के सेल को बना सकता है, जिसको हम लोग यहाँ के भाषा में चेप्पा कहते हैं। उस नारियल फल और पानी से ज़्यादा कीमती चेप्पा का कीमत हम बनाते हैं। ये वैल्यू एडेड प्रोडक्ट है सर। इसका डिमांड पूरे दुनिया में है। नेशनल इंटरनेशनल फेयर में जाके भी बच्चे कमा सकते हैं और गवर्नमेंट के थ्रू इसमें जो है काफ़ी प्रमोशन मिलता है सर। हर जगह एक्सपो वगैरह। జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆరేంద్ర పురుగుల దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏడాది శ్రావణ మాసం మొదటి వారంలో ఆరేంద్ర కార్తీ ప్రారంభం కాగానే జిల్లాలోని మహాదేవ్పూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఆరేంద్ర పురుగుల సందడి ప్రారంభమవుతుంది. అడవిలో ఎక్కడ చూసినా ఆరేంద్ర పురుగులు నేలపైన పాకుతూ గుంపులుగా పాకుతూ పలువురిని ఆకట్టుకుంటాయి. ఇక జూలై నెలలోనే మొదటి ఆదివారంలో ఆరేంద్ర కార్తీ ముగియనుందని, అందున ఆరేంద్ర పురుగుల సందడి నెలకొందని పలువురు పెద్దలు పేర్కొంటున్నారు.
ఇద్దరూ అదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకరికొకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించి ఘనంగా వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ విధి వారిపై పగబట్టింది. సోమవారం హైదరాబాద్ పటాన్చెరు పారిశ్రామిక వాడ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కన్నుమూశారు. కడప జిల్లా పెనికెలపాడు గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ రెడ్డి, పెద్ద కుమారుడు నిఖిల్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం బీసన్నపేట మండలం పుట్రాళ్లకు శ్రీరమ్య ఇద్దరు సిగాజీ పరిశ్రమలో పనిచేస్తూనే ప్రేమలో పడ్డారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. తర్వాత వారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆశ్రయించగా ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి నచ్చచెప్పారు. కొత్త వస్త్రాలు పెట్టి ఆశీర్వదించారు. ఆషాఢ మాసం వెళ్లిన తర్వాత ఘనంగా రిసెప్షన్ జరపాలని ఇరువురు కుటుంబాలు నిర్ణయించాయి. కానీ సుగాచి దుర్ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వారి ఆచూకీ కోసం ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్వయంగా పరిశ్రమ వద్దకు వచ్చి వాకప్ చేశారు. తమ వారి మృతదేహాల కోసం ఇద్దరు కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి రమ్యశ్రీ ఉదయం 10 గంటలకు మొదలయ్యే షిఫ్ట్కు వెళ్లాల్సింది. కానీ సోమవారం ఉదయం 5 గంటలకు షిఫ్ట్కి హాజరైందని తోటి ఉద్యోగులు తెలిపారు. నిఖిల్ కూడా నైట్ షిఫ్ట్లోనే ఉన్నారని, ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైతే ఆ డెస్క్ ఉంటుందో హెల్ప్ డెస్క్, అక్కడికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ఆ టైంలో వివరాలు ఎవరికీ దొరకలేదు. అయినా కానీ ఆయన ప్రయత్నం, ఆయన సాయంత్రం 7:30-8 వరకు అక్కడే ఉండి పరిశీలించారు. అక్కడి విషయాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మళ్ళీ ఎంక్వైరీ చేయించారు. మార్నింగ్ బాడీ దొరికిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విషయంలో కొలికపూడి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పడం కంటే ఇంక ఎక్కువే చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి చొరవ తీసుకొని ఒక కుటుంబ సభ్యుడిగానే భావించే చేశారని అనిపిస్తుంది నాకైతే. కొలికపూడి శ్రీనివాసరావు గారికి అయితే ధన్యవాదాలండి. చాలా, ఎందుకంటే పిల్లలు వాళ్ళు చదివిన చదువులు ఆయనకు బాగా తెలుసు. పిల్లలకి చాలా చేదోడు వాదోడుగా ఉంటానని కూడా ప్రామిస్ చేశారు. ఈ అమ్మాయి యూనివర్సిటీలో సీట్ కొట్టి చదువుతుంది అంటే ఆ అమ్మాయి కెపాసిటీ ఆయనకు తెలిసే మంచి చేయూతనిద్దాము అనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ప్రయత్నం విఫలంగా మిగిలిపోయింది. సో ఆయన దయార్ద్ర హృదయం అందరికీ తెలిసిందే. స్కందషష్ఠి సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసర ప్రాంతాల్లో నిద్ర చేసి మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయ ఆవరణలో గల నాగుపుట్టలో పాలు పోయడానికి శ్రీ స్వామి, శ్రీ అమ్మవారితో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాహుకేతు పూజ, శాంతి కళ్యాణం పూజలలో భక్తులు పాల్గొనడానికి ఆసక్తి చూపించారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ విశేషంగా ఆషాఢ స్కంద షష్ఠి సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి, చాలా ఇష్టమైనటువంటి రోజు, చాలా పర్వదినం స్కంద షష్ఠి. ఆషాఢ శుద్ధ షష్ఠి అంటాం దీన్ని. ఈరోజు విశేషంగా స్వామివారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రత్యేకించి దర్శనం చేసుకున్నా, లేకపోతే అభిషేకం చేసుకున్నా, లేకపోతే నాగదోషాలు, కాలసర్పదోషాలు, ఏ దోషాలు వాళ్ళ దోషాల నివృత్తి కోసం స్వామివారిని సేవించి ఇవాళ ఆరాధన చేసి వాళ్ళ కోరికలను మనస్ఫూర్తిగా నివేదించడం ద్వారా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పి ఇవాళ విశేషమైన రోజు. ఇంట్లో పాలు పోసుకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని మనస్ఫూర్తిగా వివాహం కాని వాళ్ళైతే వివాహం, సంతానం లేని వాళ్ళైతే సంతానం, ఉద్యోగం రాని వాళ్ళైతే ఉద్యోగం, ఎటువంటి బాధలు ఉన్నా కానీ, ఆర్థిక బాధలున్నా, మానసిక శారీరక రుగ్మతలు ఉన్నా కానీ, మనశ్శాంతి లేకపోయినా కానీ, అలాగే అన్యోన్య దాంపత్యం కానీ, కోర్టు తగాదాలు, స్థల వివాదాలు, ఇటువంటి పరిష్కార ఇత్యాది ఎటువంటి సమస్యలు ఉన్నటువంటి ఉన్నా కానీ ఇక్కడ స్వామివారిని ప్రత్యేకించి ఈ రోజు రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇక అంతారం గ్రామానికి చెందినటువంటి రైతు మల్లయ్య తన తల్లి పేరు మీద ఉన్న భూమిని తనతో పాటు తమ్ముడి పేరు మీదకి మార్చాలని తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జునను ఆశ్రయించారు. దీనికి తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేయడంతో మంగళవారం 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ వద్దకు వెళ్ళగా ఇక అటెండర్కి ఇవ్వమని చెప్పారు.
బాధిత రైతు అటెండర్ యాదగిరికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ అటెండర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఇక పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తహసీల్దార్ నాగార్జునకు చెందిన మహబూబ్ నగర్లోని నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 12,000 రూపాయలు ఇక్కడ ఇవ్వాలని ఇక్కడ తహసీల్దార్ గారి ఆఫీస్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ యాదగిరి అని చెప్పేసి అటెండర్ ఉన్నాడు, ఆయనను కన్సల్ట్ చేస్తే నేను ఎంఆర్ఓ గారిని కనుక్కొని చెప్తానని చెప్పేసి నాగార్జున తహసీల్దార్ గారిని కలిసి తర్వాత బయటకు వచ్చి ఇట్లా 2,000 రూపాయలు అడుగుతున్న డాక్యుమెంట్కి ఒకటి టోటల్గా 12,000 రూపాయలు అవుతుందని చెప్పినానంట. దాని తర్వాత 12,000 రూపాయలు నేను ఇచ్చుకోలేను, అంత స్తోమత నాకు లేదు, నేను దిగాలని చెప్పేసి ఇతను డైరెక్ట్గా వెళ్ళి తహసీల్దార్ నాగార్జున గారిని కలిసి ఇట్లా చెప్పుకోవడం జరిగింది. చెప్తుంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన సరే 10,000 వరకు ఇవ్వగలుగుతాను, అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేను నేను, అది అని రిక్వెస్ట్ చేస్తే సరే 10,000 ఇవ్వు, నేను యాదగిరికి చెప్తాను పో అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత అతను ఇక 10,000 కూడా అతనికి ఇవ్వడం ఇష్టం లేదు లంచం రూపంలో, కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేసినారు. మమ్మల్ని అప్రోచ్ చేసిన తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. దాని బేసిస్ పైన మేము ఈరోజు 10,000 రూపాయలు అతను కంప్లైంట్ తీసుకొని ఇచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు యాదగిరి అనే అతనికి ఇచ్చినారు. యాదగిరి అనే అతనికి ఇస్తే యాదగిరి అటెండరు ఆ 10,000 రూపాయలు పక్కన ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళి 10,000 తీసుకున్నాడు. తీసుకొని లెక్క పెట్టినారు. లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడే ఒక 5 మినిట్స్లో నేను తీసుకుంటానని చెప్పేసి అతని దగ్గర పెట్టేసి లోపల పరిగెత్తడం జరిగింది. దాంతో తర్వాత మేము కూడా వెళ్ళి అదుపులోకి తీసుకున్నామండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వైఆర్ఎం జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 72 గంటల కాలేజీల బంద్కు సంబంధించినటువంటి గోడపత్రికను ఆవిష్కరించారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్లు, బిల్లులు విడుదల చేయాలని, లేకపోతే సెక్రటేరియట్ను అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామంటూ విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 2, 3, 4 తేదీలలో 72 గంటల డిగ్రీ, పీజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తోందని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. కాలేజీలో ఏదైతే పీడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 2, 3, 4 తేదీలలో ఇంజనీరింగు, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ కాలేజీల బంద్ను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా కానీ విద్యార్థులకు 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న ఇప్పటికీ ₹1 కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ అధికారులు అందరూ స్పందించి ఇప్పటికైనా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పీడీఎస్ విద్యార్థి ఆస్తి పన్ను శాఖలో పనిచేస్తున్న అవినీతి చేప ఏసీబీ అధికారుల వలలో చిక్కుకుంది. హైదరాబాద్ నగరం కూకట్పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీతను ఏసీబీ అధికారులు వలపని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి తన ఆస్తి మ్యూటేషన్ నిమిత్తం మూసాపేట సర్కిల్ ఆస్తి పన్ను విభాగంలోనూ సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు. ఆమె ఆస్తి మ్యూటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుల నుండి 80,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా అతను ఆమెను బ్రతిమలాడడంతో 30,000 రూపాయలకు తగ్గేదే లేదని తెగేసి చెప్పింది ఆమె. ఇక వేధింపులు తట్టుకోలేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. దీంతో తాము కార్యాలయం చుట్టూ వలపన్నినట్లు తెలిపారు. సునీతకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఎస్బీ అధికారులు వెల్లడించారు. ఆమె నుండి 30,000 రూపాయలు బాధితుడి ఫైల్లో స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్బీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. పలు తెలుగు చిత్రాలలో నటించిన నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2 కిడ్నీలు పాడైపోవడంతో వెంటిలేటర్పై ప్రస్తుతం అందిస్తున్నారని తెలిపారు. ఇక వైద్య ఆర్థిక సహాయం అందించే దాతల కోసం ఎదురు చూస్తున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సామాన్యులకు అండగా నిలవడమే నవోదయం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లక విజయరాజు తెలిపారు. గుంటూరులోని ఏటుకూరు రోడ్లో పార్టీ 16వ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయరాజు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి సహకరించిన రాజ్యాధికార దిశగా కొనసాగాలని. అనంతరం తెలంగాణ నవోదయం పార్టీ అధ్యక్షులు శివశంకర్ పటేల్ మాట్లాడుతూ
నవోదయం పార్టీ ఇక శూద్రులను హక్కున చేర్చుకొని రాజకీయ అవకాశాన్ని కల్పిస్తోందని చెప్పారు. నందుకు చాలా సంతోషము. నవోదయం పార్టీ యొక్క ముఖ్య ఎజెండా ఐక్యత, సమానత్వము, అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తుంది. ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, శూద్రుల పార్టీ, అతి శూద్రుల పార్టీ, ఆశ్రిత కులాలను కూడా హక్కును చేర్చుకొని వారికి రాజకీయంగా వారిని చట్టసభలకు పంపించడానికి మా నవోదయం పార్టీ ముందుంటుంది. సామాన్యులకు రాజకీయ అవకాశం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మన విజయరాజు గారు ఈ పార్టీని 15 సంవత్సరాల క్రితము ఏటుకూరు గ్రామంలో స్థాపించడం జరిగింది. అతని యొక్క ఆశయాలను మరియు వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఆశయాలను నేను శివశంకర్ పటేల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నవోదయం పార్టీ వారి యొక్క ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. మా పార్టీ కర్ణాటకలో కోరు సందర్భంగా బంధువులకు, స్నేహితులకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు, అలాగే మీడియాలో వీక్షిస్తున్న సోదర సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. సామాన్యుడికి రాజ్యాధికారం కావాలనే మా ఈ 15 సంవత్సరాల పోరాటంలో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా సభముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు సామాన్యుడికి రాజ్యాధికారం కావాలంటే ప్రతి ఒక్కరు చేయి కలిపి నవోదయం పార్టీతో సహకరించి మన ప్రయాణంలో అందరూ మాకు సహకారాన్ని అందిస్తూ పెద్దలు, రాజకీయ అనుభవజ్ఞులు వారి సలహాలు. చరిత్రలో నాగుపాముల సయ్యాటకు ఓ ప్రత్యేకత ఉంది. 2 పాముల సంగమ సమయంలో ఒకదానికి ఒకటి పెన వేసుకొని పరిసరాలను మైమరిచి నృత్యం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పాములు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ చేసే నృత్యం పలువురిని ఆకట్టుకుంటోంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవంగి శివారులోని కాగ్నా నది అంచున ఉన్న పోతురాజు నాగప్ప పొలంలో 2 పాములు ఒకదానికి ఒకటి పెన వేసుకుని సయ్యాట స్థానికులకు కనువిందు చేసింది. పాముల నృత్యానికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు ఫోటోస్, వీడియో తీశారు. పరిసరాలను మైమరచి సుమారు 2 గంటల పాటు నాగపాములు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల భాగంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్లకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్ ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ డప్పు దరువులకు నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజల సహకారంతో బోనాల జాతర విజయవంతం అవుతుందని వారు తెలిపారు. ఘటంతో శురువైంది. 1వ తారీఖున బల్కంపేట కళ్యాణం, 13 తారీఖున మళ్ళీ మహంకాళి ఉజ్జయిని బోనాలు, 14న రంగం ఉంటుంది. హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలను వైభవంగా జరిగే ప్రభుత్వంలో ప్రజలందరూ భాగస్వాములై అమ్మవారి ఆశీర్వాదానికి కృపకు పాత్రలు కావాలి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.